It's nice to see few people who are back. So, na introduction, na peru Dr. Sarala. I am only daughter of Dr. Khader. So, మేము మైసూర్లో ఒక చిన్న క్లినిక్ ఉంది. అక్కడ ఫర్ మోర్ దెన్ నేను జాయిన్ అయ్యి 10 years అవుతూ వచ్చింది. దానికి ముందు నుంచి కూడా చాలామంది పేషెంట్స్కి హోమియోపతితో పాటు ఆహారంలో మార్పులు, జీవన శైలిని చేంజ్ చేసుకునే దాంతో ఎలా ఉన్న రోగాల్ని బాగా చేసుకొని వేరే రోగాలు రాకుండా, లేకుంటే అవే రోగాలు మళ్ళా వెనక్కి రాకుండా, మందు ఇచ్చి బాగా చేస్తే అది టెంపరీగా ఉంటుండింది, మళ్ళీ అదే ప్రాబ్లంతో ఆఫ్టర్ 3 years ఆఫ్టర్ 4 years మళ్ళీ రిటర్న్ వచ్చేవాళ్ళు. సో అప్పుడు అర్థమైంది ఏంటి అంటే, ఏదైతే మేము తప్పులు చేస్తున్నామో అవే తప్పుల్ని మళ్ళా చేస్తూ ఉంటే అది ఏదైనా కానీ, మీరు హోమియోపతి కానీ, ఆయుర్వేద కానీ, అలోపతి కానీ ఏ మందు వాడినా టెంపరీ ఎఫెక్ట్ మాత్రమే. మీరు ఆ తప్పుల్ని సరి చేసుకోకుండా ఉంటే, రోగాలు ఒకటి కాకుండా ఉంటే ఇంకో రూపంలో మళ్ళా వెనక్కి వస్తూ ఉంటుంది. సో ఈ దృష్టిలో నాన్నగారు చేసిన పని, దాన్ని ఇంకా కొంచెం ఫాస్టర్ స్పీడ్లో అది అందరికీ అందాలంటే, ఇంకా ఎక్కువ మంది ఈ విషయాల గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో నేను కూడా ఈ విధానంగా నాన్నగారు వెళ్ళి హాఫ్ డేలో 2-3 hours ఇన్స్పైరింగ్ లెక్చర్స్ ఇస్తుంటే దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఫుల్ డీటెయిల్గా ఇన్డెప్త్గా ఆ టాపిక్స్ని అర్థం చేసేలాగా, అర్థం అయ్యేలాగా చెప్పే ఉద్దేశం నాది. సో ఆ దృష్టిలో ఈ రకంగా ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది ప్రగతి రిసార్ట్స్లోనే అమృతాహారంగా. ఈ విధానంలోనే సిరిజీవన ప్రోగ్రామ్ అని వేరే చోట్ల వేరే లాంగ్వేజెస్లో, హిందీలో, కన్నడలో, ఇంగ్లీష్లో చాలా చోట్ల చేసి ఇప్పుడు ఐ థింక్ దిస్ ఇస్ ద 70th సచ్ బ్యాచ్గా ప్రోగ్రామ్ చేస్తున్నది. సో చూసిన రిజల్ట్స్ ఏమంటే, ఒక్కసారి చెప్పి వదిలేసేదానికంటే అందరికీ ఇన్ డీటెయిల్గా డెప్త్గా అర్థమైనప్పుడు వాళ్ళకి దాని నుంచి ఉపయోగం పడేది ఇంకా ఎక్కువగా అవుతుందనేది, దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్. సో ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్ని విషయాలు డీటెయిల్గా అర్థం చేసుకున్నప్పుడు అనే విషయం కోసం ఈ రకంగా 3 రోజుల ప్రోగ్రామ్ పెట్టినది. చాలామంది అయ్యో 3 days ఎందుకు, అవసరమా అంత టైం అని అనుకోవచ్చు. సో ఒకేసారి అన్నీ నేను లెక్చర్ ఇచ్చేయచ్చు 1 dayలో, బట్ మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు, దాన్ని లైక్ మైండెడ్ పీపుల్తో మీ జర్నీని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ద రిజల్ట్స్ అండ్ ది ఇంపాక్ట్ ఇస్ మచ్ మోర్ అనేది మేము చూసినది. సో దానికోసం నాట్ జస్ట్ థియరీ మాత్రమే కాకుండా వంటలు ఎలా చేసుకోవాలి, దీంతో అన్నీ సరే, కానీ ఇంటికి వెళ్ళి మీరు టేస్టీ ఫుడ్ చేసుకోలేరంటే మీరు స్టిక్ ఆన్ కారు. సో ఆ ఉద్దేశంతో ఒక వంట క్లాస్ కానీ, అలాగే మొక్కలు ఓకే ఇది మాకు మంచిది అని అర్థమైంది, కానీ మా ముందే ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసుకునేది మాకు రాదనే ఉద్దేశంతో ఒక నర్సరీ విజిట్, ఈ రకంగా అన్ని ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకునేలాంటి ఒక 3 day ప్రోగ్రామ్ ఇప్పుడు మేము స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో తెలుగులో ప్రోగ్రామ్ చేసి చాలా రోజులైంది. సో నా ఫ్లూయెన్సీ మళ్ళీ తగ్గిపోయినట్టుంది తెలుగులో. సో తప్పులు అయితే క్షమించండి. ఐల్ బీ బ్రింగ్ మీ బ్యాక్ టు తెలుగు. నేను ఇంగ్లీష్కి వెళ్ళిపోతే మళ్ళీ గుర్తు చేసి బ్రింగ్ మీ బ్యాక్ టు స్పీక్ ఇన్ తెలుగు. ఓకే.